ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు స్తుతులు, స్తోత్రం. మరికొన్ని గంభీరమైన సత్యాలు తండ్రి మాతో మాట్లాడండి. గతించిన వారం తండ్రి వాక్యపు వెలుగులో సమాజంలో పెరుగుతున్న దుర్బోధలు ఏ విధంగా చూడాలో తండ్రి, గతించిన వారం మేము చూసాం, మీరు ముఖాముఖిగా మాతో మాట్లాడారు. ఈరోజు తండ్రి వారు విడిచిన, వారు కోట్ చేసిన ఏవైతే వచనాలు ఉన్నావో తండ్రి, అవి మరికొన్ని వచనాలు తండ్రి మేము చూస్తుండగా మీ చిత్తానుసారంగా మీరు రాయించిన ఉద్దేశం మేము దాటిపోకుండా తండ్రి ఆ వాక్యపు వెలుగును తండ్రి మా నేత్రాలకు కనుపరచండి. ఈ వాక్యం వెలుగుకే గాలికి వెగురు పొట్టు వలె తండ్రి ప్రతి విషయాన్ని నమ్ముతున్నారు. ఈ వాక్యపు జ్ఞానం లేకే తండ్రి సమాజంలో రోజు రోజుకి వింతైన కొత్త బోధలు పుట్టుకొస్తున్నాయి దేవా. ఆ జాబితాలు ఈ సంఘాలు ఉండకూడదని మమ్మల్ని నమ్మి అప్పగించిన తండ్రి నలుగురిని తండ్రి నమ్మకంగానే సత్యమనే స్తంభం మీద తండ్రి వీరిని కట్టడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి. ముఖాముఖిగా మా అందరితో సత్యము మాట్లాడండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండక వినబడుతున్న వాక్యపు వెలుగులో తండ్రి వారి యొక్క బోధన, వారి జీవితాన్ని పరీక్షించుకుంటారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. గతించిన వారమే ఈ సంగతులు తేల్చేద్దాం అనుకున్నా, కాకపోతే మనకు టైం సరిపోలేదు. కాస్త వివరణ ఎక్కువ ఉండడం వలన ఈ రెండో వాయిదాకి రావాల్సి వచ్చింది. సరే, గతించిన వారు ఎంతమంది ఫాలో అయ్యారో నాకు తెలియదు, కానీ మరికొన్ని సంగతులు మనం చూసుకుని త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సమాజంలో దుర్బోధలు పెరిగిపోయాయి. ఆ దుర్బోధలు పెరిగిపోయాయి కనుకే సమాజంలో రోజు రోజుకి సంఘం యొక్క విలువ తగ్గిపోతుంది. దానికి ముంగుర్తుగా మనం చూసిన కొన్ని రెఫరెన్స్ మనకు గుర్తున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శిష్యులు అడిగారు, ప్రభువా నీ రాకడికి, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని. అలా అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, మనుషుల మీదకి మనుషులు లేస్తారు, అక్కడక్కడ కరువులు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు నేను సమీపమనే ఉన్నాను, ఇదే గుర్తని చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే, నా పేరు మీద చాలా మోసాలు జరుగుతాయి, ఇదే ఫస్ట్ సైన్ అన్నాడు ఆయన. అంత్య దినాల్లో దయ్యాల బోధయందు మనుషులు నమ్మకం ఉంచుతారు. అలాంటివి ప్రజలకి ఇంపుగా ఉంటే అలాంటి ప్రజలు దొరద చెవులు గలవారే బాగా వింటారు వాటిని. అలాంటివి ఈరోజు మన తరాల్లో ఎక్కువైపోయినాయి. మరి వాటిని గురించి మాట్లాడవలసిన బాధ్యత మాకు ఉందా అంటే ఉంది. మరి చాలా సంఘాలు ఉన్నాయిగా, అవన్నీ ఎందుకు మాట్లాడవంటే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ రాయితీ రెవెన్యూలు తగ్గిపోతాయని మాట్లాడరు. వాళ్ళు ఎందుకు మాట్లాడరు అంటే, నేను చెప్పానుగా, గతించిన వారం చాలా కసిగా వాళ్ళకు ఉండాలని ఒక పదాన్ని నేను ఉపయోగించాను. దెలీల తొడ మీద సంసోను జోగినట్టుగా ఈరోజు చాలా సంఘాలు నిద్రలో జోగుతున్నాయి. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు వస్తారు సంఘానికి, 4 పాటలు పాడుకుంటారు, అది వర్షిప్ అంటారు. వర్షిప్ చేయొద్దని అంటలేదు, వర్షిప్ అంటారు. 4 మాటలు వింటారు, చేయాల్సిన ప్రార్థనలు ఏమైనా ఉంటే చేయించుకుని ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడితో వదిలేస్తారు. ఏదనంటే మధ్యకాలంలో ఒక వింతైన సంగతి నేర్చుకున్నారు, అన్నీ దేవుడే చూసుకుంటాడండి. మరి నువ్వేం చూస్తావు? టీవీ చూస్తావు ఇంటికి వెళ్ళి? అన్నీ దేవుడే చూసుకుంటాడంటే మరి అపోస్తలు ఏం చేశారు? ఫైట్ చేశారుగా. తప్పు ఎక్కడున్నా వాళ్ళు ఖచ్చితంగా అడిగారుగా, అరే ఇది తప్పు, ఇది వాక్యంలో ఇలా లేదు, మీరు వాక్యంలో ఉన్నట్టు మీరు ప్రకటించట్లేదని అపోస్తలు అడిగారుగా, ఆది సంఘం అడిగారుగా, మన ముందున్న పెద్దలు అడిగారుగా, ఎక్కడికెక్కడ విషయాన్ని ఫైట్ చేసుకుంటూ వచ్చారుగా. ఆ తీవ్రత ఏది? అందుకే ఎవరికి బాధ్యత ఉన్నా లేకపోయినా 100 మందిని మనం రక్షించుకోవచ్చేమో, కానీ 10 మందినైనా మనం దుర్బోధల్లో కొట్టుకుపోకుండా కాపాడతాం. అది మన ప్రయత్నం. ఇప్పుడు పార్ట్ 2 మనం వింటున్నాం. అంటే ఏం చెప్పాం? గతించిన వారం ఈ దుర్బోధకులు ఒకరిద్దరు కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒకరిని కార్నర్ చేయట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మోక ఈగల కన్నా ఎక్కువైపోయారు ఈ మధ్య. చాలామంది ఉన్నారు.
ఒకరిద్దరు కాదు, చాలామంది ఉన్నారు. ఈది స్పీకర్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్పీకర్స్ వరకు ఈ ట్రెండ్ను కొనసాగిస్తున్నారు. ప్రజలు అలాంటి వారికి ఎక్కువ సపోర్ట్ ఉంది కనుక వాళ్ళ కరెన్సీలో కానీ వారికి ఫేమ్ నేమ్లో కానీ మహావృక్షాలుగా పాతుకుపోయారు. ఇప్పుడు అలాంటి వారికి ఇది తప్పని చెప్తే వాళ్ళకి వింతగా ఉంటుంది. వాళ్ళ శ్రోతలు, వాళ్ళ ప్రియులు మన మీద పడిపోయి ఏడుస్తారు. అంటే వాళ్ళకి అర్థం అవ్వదంటే వాళ్ళకి అర్థమవుదు. వాళ్ళు కోట్ చేసిన రెఫరెన్స్ అంటే వాళ్ళు ఎంత నైస్ కవరింగ్ ఇస్తున్నారంటే చూడండి. గతించిన వారం మీరు ఎందుకు అరటిపళ్ళు, యాపిల్స్ మీరు పంచుతున్నారు? తప్పు కదా, వాక్యంలో అలా లేదు కదా, మీరు ఎందుకు పంచుతున్నారంటే వాళ్ళు రెఫరెన్స్ కోట్ చేశారు. ఏమన్నారంటే, యెషయా గారు అంజూరపు పళ్ళు హిజ్కియాకి ఇచ్చాడుగా, యెషయా గారు అంజూరపు పళ్ళు హిజ్కియాకి ఇచ్చాడు కనుక మేమేమి ఇస్తున్నాం? అరటిపళ్ళు ఇస్తున్నాం అన్నారు. అంటే మీరు మమ్మల్ని అరటిపళ్ళు ఎందుకు ఇస్తున్నారని అడగాలంటే ముందు మనం వెళ్ళి ఎవరిని అడగాలంట? యెషయా గారిని అడగాలట. అడిగాం. యెషయా గారు ఏం చెప్పారంటే, నేను మిరాకల్ అని లేదు, దాన్ని మెడిసిన్గా ఇచ్చానని మనకు చెప్పాడు గతించిన వారం ఆయన. ఇక చెప్పాల్సిన పెద్ద మనిషి ఎవరున్నారు? ఇది ఎవరైతే కోట్ చేసుకున్నారో వాళ్ళు చెప్పాలి. చెప్పరు, నాకు తెలుసు వాళ్ళు చెప్పరు, నోరెప్పరు. జేమ్స్ అనేవాడు ఇలాగ అన్నాడంట, దానికి ఎవరిని ఇది అని అనరు. అంటే మెడిసిన్ ఇద్దాం. దీని జోలికి రారు, అడగరు. నేను అడుగుతున్నాను, టెక్స్ట్ చెబుతుంది మిరాకిల్ వేరు, మెడిసిన్ వేరు. అరే మినిమం బేసిక్స్ తెలియకుండా మీరు ఎలా స్పీకర్స్ అయిపోయారా అంటే వీళ్ళకి ట్రైనింగ్ లేదు. ఎవరో ఒకరిని కాపీ కొట్టడం, ఆయన చెయ్యెత్తితే వీళ్ళు చెయ్యెత్తడం నేర్చుకోవడం, ఆయన కచ్చిపెత్తితే వీళ్ళు కచ్చిపెత్తడం నేర్చుకోవడం, ఆయన ఎలా పిలుస్తే అలా పిలవడం. అంటే మీరు ఒకరిని ఫాలో అయ్యారు, దాన్నే ఎంబడిస్తున్నారు. ఆ ఎంబడిస్తున్న ఆ డెమోనే మీరు డయాస్ మీద ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఒక ఆథర్ని ఎవరినైనా ఫాలో అవ్వరు అంటే ఒక బుక్ రచయితని ఎవరినైనా ఫాలో అవుతారు? ఫాలో అవ్వరు. నేను అడుగుతున్నా అండి, ఎలాంటి దుర్బోధలు రాకుండా అంటే డైరెక్ట్గానే చెప్తున్నాను. ఎవరైనా స్పీకర్స్ మినిమం వ్యాఖ్యానాలు చదవండి. వ్యాఖ్యానాలను కొన్ని ఉంటాయి. శ్రోతలు ఎలాగూ చదవరు. చదవంటే వీళ్ళు చదవరు. శ్రోతలు ఎలా చదవరు? మీరైనా వ్యాఖ్యానాలు ఉంటాయి, కామెంట్రీస్ అంటారు వాటిని. అవి కనీసం చదివితే మేము కామెంటరీలు కొనలేము, మాకు బద్ధకం, మాకు ఒళ్ళు బద్ధకం అనుకుంటే యాప్స్లో కూడా దొరుకుతున్నాయి. మొబైల్ యాప్స్లో కామెంటరీస్. ఇప్పుడు మినిమం ఆ కామెంటరీ నొక్కిన ఏంట్రా ఈ రెఫరెన్స్ అర్థం ఏంటని ఆ కామెంటరీ టైప్ చేసినా అక్కడ ఒక వ్యాఖ్యానం ఉంటుంది. పోనీ గూగుల్ని అడిగా ఒక వ్యాఖ్యానం ఇస్తుంది. మేమేమీ చెయ్యం, మాకు ఇలా తోసింది, పరిశుద్ధాత్ముడు మాకు అక్కడ ఎలా అనిపిస్తే అలా మాట్లాడేస్తామంటే ఆ రెఫరెన్స్ అయినా అర్థమైంది మీకు? చాలామంది ఒక వంకర మాట చెప్తారు. ఏ మాట చెప్తారు తెలుసా? ఆ టయానికి మన పులిపీట ఎక్కి అక్కడ నిలబడితే పరిశుద్ధాత్ముడే అంటే ప్రిపేర్ అవ్వా? ఒక ప్రసంగం చెప్పడానికి వారం ఫైట్ చేయాలి నువ్వు, వారం. ఇక్కడ కూర్చునే సమయానికి ఎన్నిసార్లు నీ మైండ్లో ఒక్కసారి నువ్వే ఎన్నిసార్లు చెప్పుకుంటావా? ఒక మెసేజ్ ప్రిపేర్ చేయడానికి 12 గంటలు 13 గంటలు తెల్లారిపోవాలి. కొన్నిసార్లు కొన్ని ప్రసంగాలు పక్క వ్యక్తులతో పంచుకోవాలి. బ్రదర్, నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చా? దీనికి ఏమన్నా విరుద్ధమైన పదాలు ఉన్నాయా? డిస్కషన్ చేయాలిగా. ఇటీవల కాలంలో ఒక మంచి వక్త చేద్దామని నేను మాట విన్నాను. బిల్లీ గ్రాహం గారు అండి, ఎంత పెద్ద బోధకుడు అండి ఆయన. బిల్లీ గ్రాహం గారు ఆయన సభ పెడితే ఫుట్బాల్ స్టేడియంస్ ఫుల్ అయిపోయాయి. అలాంటి ఆయన ఫుట్బాల్ స్టేడియం ఫుల్ అయిపోయి ఆయన ఎంతో సీనియర్ ప్రసంగికుడు అయినా ఆయన ప్రసంగానికి వెళ్ళే ముందు పక్కన 4-5 ఆయనకి దగ్గరకున్న బోధకులు ఉంటే ఈరోజు నేను ఈ మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను, ఓకేనా అని అడిగేవాడంట. ఈరోజు ఉన్నారా? తగునమ్మా తయారవుతున్నారు, కూర్చుంటున్నారు. ఒక ప్రాక్టీస్ ఉండదు, ఒక ప్రిపరేషన్ ఉండదు, ఒక వ్యాఖ్యానం చదవడం ఉండదు, ఒక ఆదరణ ఫాలో అవ్వరు, ఒక చక్కటి థియాలజీ చెప్పి ఒక వివరణ ఏది ఫాలో అవ్వరు. పరిశుద్ధాత్ముడు అక్కడ ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు అడుగుతున్నాను చెప్పండి. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, నా పదంలోనే ఉందిగా అర్థం. మీరు ఏం మాట్లాడాలో అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తా అన్నాడు. జ్ఞాపకం చేయడం అంటే నువ్వు ప్రిపేర్ అయితే ఆ ప్రిపేర్ అయింది మరిచిపోకుండా చెప్పండి, జ్ఞాపకం చేస్తాడు. అది అర్థం. నువ్వేం ప్రిపేర్ అవ్వకుండా ఇక్కడ వచ్చి నాకు జ్ఞాపకం చేయి ఏం జ్ఞాపకం చేస్తాడు నీకు? నువ్వు ప్రిపేర్ అవ్వు, నువ్వు స్టడీ చేయి, ఆ స్టడీ చేసింది నువ్వు ప్రాక్టీస్ రెడీగా ఉండు, సమయమందును అసమయమందు రెడీగా ఉండు. ఆ టైంకు నువ్వు ఏం మాట్లాడాలో నువ్వు ప్రిపేర్ అయింది ఆయన జ్ఞాపకం చేస్తాడు.
అది జ్ఞాపకం చేయడం అంటే. నేను ఏం ప్రిపేర్ అవ్వను, ఇక్కడికి వచ్చి నేను రాసుకుంటానంటే, అంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నావా? నేను అడుగుతున్నాను, ఏం ప్రిపేర్ అవ్వరంటే ప్రిపేర్ అవ్వడు. అందుకే ఈ అరటిపల్లి బ్యాచ్కి ఎవడ అన్ఫిట్గా ఇచ్చాడు ఈ రెఫరెన్స్, అందుకే దొరికేశారు వీళ్ళు. నీకు ఎవడో సరైనడు చెప్పలేదు. నువ్వు అరటిపల్లికి కవరింగ్కి ఎదుగో ఆ ఇజ్కియా దగ్గర యెషయా ఇచ్చిన ఆ అంజూరపు పళ్ళు కోట్ చేయని ఎవడో చెప్పాడు నీకు, అందుకే గుడ్డెద్ది సేలో పడినట్టు చెప్పారు వీళ్ళు. అది చెప్పారు. అక్కడ ఏం చెప్పారు? అరటిపళ్ళు వేరు, అత్తిపళ్ళు వేరు. తెలుసుగా, అత్తిపళ్ళు అంజూరపు పళ్ళు అంటే అంజూరపు పళ్ళని మెడిసిన్గా వాడారు, అరటిపళ్ళని మిరాకిల్గా వాడతారు. అంటే మిరాకిల్కి మెడిసిన్ ఎందుకు జోడు చేస్తున్నారు? మెడిసినే చెప్పండి. మిరాకిల్. మీరు మిరాకిల్ అంటున్నారా, మెడిసిన్ అంటున్నారా? మెడిసిన్ అంటే యెషయా యొక్క క్రియను చూపించండి. మిరాకిల్ అంటే బైబిల్లో మీకు తూగే రెఫరెన్స్ ఏముందో అది చూపించండి. అది చూపించి బాధ చేయండి. మాకు చూపించి మాట్లాడట్లా, మేమేం జడ్జిలేం కాదు. ప్రజలకు చూపించి వాస్తవాలు చెప్పండి. ఇది ఫస్ట్ పేజ్, అది చూసాం మనం. ఇప్పుడు రెండోది కోట్ చేశారు. ఏది కోట్ చేశారు? ఇప్పుడు చదవండి ఒకసారి, త్వరగానే ముగించుకుందాం ఒకసారి చూడండి. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఈ పట్నం ఉన్న చోటు రమ్యమైనదని. అందరూ బైబిల్ చూడాలి. ఎవరు బైబిల్ చూడకపోతే తిక్కలేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చూడాలి. ఏం చెప్తున్నానో ఖచ్చితంగా మీరు వినాలి. ఓకే. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని, నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి యోట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదనెను. కాబట్టి నేటి వరకు ఎలీసా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదని ఈ రెఫరెన్స్ కోట్ చేశారండి. మొట్టమొదటి రెఫరెన్స్ ఏం కోట్ చేశారు? అక్కడ యెషయా అంజూరపు పళ్ళు ఇచ్చాడుగా. ఎక్కడ? హిజ్కియాకి క్యాన్సర్ కంత వచ్చినప్పుడు అంజూరపు పళ్ళు ఇచ్చాడు. అది మెడిసిన్, అది మిరాకిల్ పండు కాదు, అది అరటి పండు అసలా కాదు అని మనం తెలుసాం. ఇప్పుడు పేజ్ 2లో రెండో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది మనకి. రెండో ఆర్గ్యుమెంట్లో వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ ఏంటంటే, ఇదిగో ఎలీసా ఉప్పిచ్చాడుగా, ఆయన ఉప్పిచ్చాడు, నేను అరటి పండు ఇచ్చాను అంటున్నాడు. ఆయన ఉప్పిచ్చాడు, మేము యాపిల్ చేస్తున్నాం. మీరు మమ్మల్ని అడగాలంటే మళ్ళీ ఎవరిని అడగాలంట? ఎలీసా గారిని అడగాలంట. మరి అడగాలిగా మనం ఎలీసా గారిని అడుగుతున్నాం. సార్ ఏంటి సార్ ఈ సంగతి ఏంటి సార్ అంటే, ఎలీసా గారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు, కాస్త సందర్భం చదవండి అయ్యా అని చెప్తాడు ఆయన. సందర్భం ఏముందంటే సందర్భం విషయం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, మీరు మొదటి అధ్యాయం రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం అనగానే ఒక పెద్ద వ్యక్తి ఆరోహణం కాబోతున్నాడు. ఎవరైనా ఎలీసా గారి యొక్క గురువు ఎవరు? ఏలియా గారు. ఏలియా గారికి ఏం జరిగింది మనకు తెలుసుగా. ఆ మేడం వార్నింగ్ ఇచ్చింది. ఆవిడ అదో రకం. ఆవిడెవరు? ప్రపంచంలో దరిద్రుడు కూడా దేవతన ఉందంటే ఆవిడే. ఎవరు? యెజబెలు. ఏమంది? ఒక పెద్ద ఫైట్ జరిగిందిగా. ఫైట్ ఏం జరిగింది మనకు తెలుసు. బహిరంగ సవాల్ ఇస్తున్నాడు ఏలియా. ప్రజలు 2 పడల మీద తిరగడానికి వీలు లేదు. ఉంటే యెహోవా, లేదు బయలా యెహోవా, ఓపెన్ డిబేట్, తేలిపోవాలన్నాడు అంతే. ప్రజలందరూ వచ్చారు, తేల్చేస్తాను ఈరోజు, కడిగేస్తాను ఈరోజు అన్నాడు అంతే.
పెట్టమన్న డిబేట్. ఇదిగో మీ దేవుడు సత్యమైతే ఆకాశం నుంచి మెరుపొచ్చి బొగ్గుమని బలిపేట మీద ఉన్న ఈ గంధకాలని, బొగ్గుమని ఈ మాంసాన్ని అగ్ని గంధకాల ఆహుతి చేయాలి, మెరుపు రావాలి. మీ దేవుడు అయితే, మా దేవుడు అయితే మా దేవుడు మెరుపు పుట్టిస్తాడు. మీ దేవుడు సత్యమైతే మీ దేవుడు పుట్టిస్తాడు. ఇది ఓపెన్ ఛాలెంజ్. రెడీయా అన్నారు. రెడీయా అని తగునమ్మా అని 800 మంది అష్టోరత ప్రవక్తులు, బైబిల్ ప్రవక్తులు తయారైపోయారు. సింగిల్గా ఒకడు ఉన్నాడు ఒకవైపు. ఎవరు చెప్పండి? ఫైట్ చాలా చాలా ఫైర్గా జరిగింది. ఫైట్ జరుగుతుంది. ఎంతకంటే తేలిపోవాలి ఈరోజా మీరా నేనా అని. ఆ ఫైట్లో రకరకాల వార్నింగ్స్. వర్షిప్ జరుగుతున్నాయి. వర్షిప్ మీకు తెలుసు. ఆ వర్షిప్ ఏం చేస్తున్నారు? రాదేవుడా రా 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 రావట్లేదాడు. రా వచ్చి మెరుపు పుట్టించి రా 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 బయలు రా బయలు రా ఉంటా వస్తాడు. ఎక్కడున్నాడు? రా రాలేదాడు. మధ్యాహ్నం అయిపోయింది, రా. మధ్యాహ్నం అయిపోయింది, రా రాడు. ఏలే గారు పైకి లేస్తాడు. హలో నిద్రపోయాడేమో ఓడు అన్నాడు. ఎవరు? ఆ మాటలు ఉన్నాయి అక్కడ. హలో మీ వాడికి సిగ్నల్స్ అందట్లేదేమో, నెట్వర్క్లో లేడేమో, లేపాల్సిందేమో, ఇంకా పుండి మీద కారం చల్లినట్టు. అసలే అక్కడ జవాబు రావట్లేదు. ఆ వర్షిప్ చేస్తున్నారు. వర్షిప్ మీరు చూస్తున్నారుగా, వర్షిప్ చేస్తున్నారు. ఆ వర్షిప్ రా బయలు రా 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 ఆడు రావట్లేదు. ఈ లోపల ఏలేగురు వచ్చాడు. రాడు అన్నాడు. అన్నాడు. నిద్రపోయాడేమో, లేపాల్సిందేమో, సిగ్నల్స్ అందట్లేదేమో, గొడవ రచ్చన చేశారు. ఏలే గారి మాటలకి ఇంకా టెంపర్ వచ్చింది వీళ్ళకి. ఇంకా వర్షిప్ పెంచండి, స్పీడ్ పెంచండి అన్నారు. అంతే స్పీడు. రా రా రాడాడు. ఏం చేశాడు? ఆ తర్వాత మనకి పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసేవాళ్ళంగా. వీడియో ఉందనుకుంటా తమ్ముడు, అవుతుందా? వేద్దామా? రా రా అని చాలా ఫైట్ జరుగుతుంది, చాలా విషయాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతుంటే వీళ్ళందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒకసారి మొదటి రాజుల గ్రంథం రండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం. మన దేవుడు ఎంత పౌరుషం కలిగిన వాడో. కొంతమంది పిరికి సన్నాసులు ఉన్నారు క్రైస్తవంలో. ఆ సన్నాసి గాళ్ళకి తెలియాలి ఇది. నేను కావాలని అంటున్నాను. సన్నాసి గాళ్ళు, సిగ్గులేనోళ్ళు, సీము నెత్తురు లేనోళ్ళు, ఏది జయ్యి అంటే అది జయ్యి అంటున్నారు. సిగ్గులేని సన్నాసి. అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు, తెలియదు. అలాంటి వాళ్ళందరూ చూడాలి ఇది. ఏం జరుగుతుందో చూడండి. ఏం జరుగుతుందో అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. 18వ అధ్యాయం 28వ వచనం. 18వ అధ్యాయం 28వ వచనం. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారినంత మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహములు కోసుకొనుచుండ్రి. కత్తులతో శస్త్రములతో తమ దేహములు కోసుకొనుచుండ్రి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తనైవేద్యం అర్పించు సమయం వరకు ఈ ప్రకటన చేయిచూ వచ్చిరు గాని మాటైనను ప్రత్యుత్తరమైన ఇచ్చేవాడు, లక్ష్యము చేయవాడు ఎవడునూ లేకపోను. డేరుగానే చెప్తున్నాను, మొహాముఖిగా చెప్తున్నాను, మోమాటం లేకుండా చెప్తున్నాను. ప్రతి రిలీజన్లో దేవుణ్ణి పిలిచే ఒక వర్షిప్ ఉంటుంది. ఆ వర్షిప్ ఏంటి చెప్పిన? గట్టిగా వర్షిప్ చేస్తారు. ఎంత గట్టిగా అంటే ముందు నార్మల్ వర్షిప్ చేస్తారు. రా అంటారు, రాడు. బ్లాక్ అండ్ వైట్లో చూపించేవారు ఎట్లా వేస్తారు మూవీల్లో. రా అంటాడు, రాడు. అప్పుడు దేవుడు రావట్లేదని, ఆ దేవుడు రావట్లేదని ఈ భక్తురాలు లేచిపోయి, రా దేవత రా, రాదు, రావా అయితే నేను గంటకేసి కొట్టేసుకుంటాను తల అంటది. అంతే. గంటకేసి తల కొట్టేసుకుంటుంది, గోడకేసి. అదే చేస్తున్నారు చూడండి. గంటకేసి కూడా రక్తం వచ్చేలా అంటే రక్తం ఇచ్చి రా 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 అని మొత్తం ఈపులు తొల్లో నరికేసుకుంటున్నారట. సినిమాల్లో కాబట్టి వచ్చింది. అమ్మ బయట వస్తుందా? కట్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకోండి. డైరెక్ట్గా చెప్తున్నాను నేను. సినిమాల్లో కాబట్టి వచ్చింది. బయట అని అడుగుతున్నాను. ఎక్కడ? ఏది ఎక్కడొచ్చింది? మిడిల్ ఆసియాలో జరిగిన ఓపెన్ డిబేట్. ఉదయం నుంచి సాయంత్రం వరకు నరుక్కున్నారు, రాలేదు. గట్టిగా వర్షిప్ పనిచేశారు, రక్తం గారుకునిలా కొట్టుకుంటున్నారు, రా రా అని. ఈ మధ్య మన దాంట్లో కూడా వచ్చింది. వర్షిప్ పేరుతో తైతెక్కల వ్యవహారాలు ఎక్కువయ్యాయి. ఇది బయలారాధన అంటాను నేను. నువ్వు వర్షిప్ చేసినప్పుడు బైబిల్ ఎత్తి కిందెట్టి ఆ బైబిల్ మీద ఎగురుతున్నావు అంటే నీ వర్షిప్ చేస్తున్నప్పుడు నీకు బైబిల్ గౌరవించాలని తెలీదా? నీ బోర్డు వర్షిప్ చేయకపోయినా పర్లేదు, బైబిల్ గౌరవించకపోతే. బైబిల్ గౌరవించు. బైబిల్ కింద ఎట్టడం, పైన ఎగరడం, ఇది వర్షిప్పా?
తన్మయత్నం చదువుతున్నాడు. తన్మయత్నం గట్టిగా డప్పులు కొట్టి క్రిస్టియన్లో లాస్ట్కి మ్యూజిక్ పెంచేస్తుంటారు. మ్యూజిక్ గట్టిగా వీడియో వచ్చింది చూసారు లేదు, గట్టిగా ఇంకొకటి కీబోర్డ్ అయిన దగ్గరికి వెళ్ళి టిన్ను గారులేండి, కీబోర్డ్ అయిన దగ్గరికి వెళ్ళి గట్టిగా పాడేవాడు కుదిరిగి పడచ్చు గట్టిగా ఇంక నేను కొట్టలేం పట్టిపో అన్నాడు అంటాడు. ఇదా వర్షిప్ అంటే? ఇదే చేస్తున్నారు వాళ్ళు. అక్కడ జరిగింది ఇదే. గట్టిగా పాడారట, రాలేడు. పక్క జరగండి, నేను పిలుస్తాను అన్నాడు. ఏం జరిగింది చూడండి ఒకసారి. సౌండ్ అవుద్దా? ఒకసారి పెట్టండి. ఒకసారి ఒక వ్యూ, ఒక 3D వీడియో చూడండి ఒకసారి. వర్షిప్ అది. No entiendo qué pasó. Es muy extraño. జస్ట్ సూపర్ బుక్ వీడియో అది. నిజంగా దాని మీద చెప్తానండి, దాని మీద సరిగ్గా రియాలిటీ ఏంటో తీస్తే అసలు దేవుని కార్యాలు ఏంటో అర్థం అవ్వాలి. అది సూపర్ బుక్ మనకి ఎలా ఉంది. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు ఆ ఇమేజ్ చూపిస్తున్నానంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలు అవి, దేవుడు చేసిన అద్భుత కార్యాలు. అయిపోయిందా? ఇంకా ఉందా? ఓకే, ప్లీజ్. Respóndeme para que este pueblo sepa que tú, oh Señor, eres Dios y que tú los has hecho volver a ti. ఇది జస్ట్ ఇమేజ్ మాత్రమే. ఓపెన్ డిబేట్ జరిగింది. ఓపెన్ డిబేట్లో తేలిపోయింది దేవుడు ఎవరో. మీ దేవుడు గొప్పవాడా, మా దేవుడు గొప్పవాడా? మెరుపు పుట్టింది,
ఆకాశం నుంచి మెరుపు వచ్చింది, అగ్నిగంధకాలు ఒక్కసారి దిగిపోయి ఆ బలిపీఠాన్ని కాల్చేసే ఆ రోజు. గెలిచిన వారు ఒక పక్క ఉన్నారు, ఓడిన వారు ఒక పక్క ఉన్నారు. ఏలియా చెప్తున్నాడు, నెక్స్ట్ ఏంటి? ఒకటే మాట, ఈ ప్రజలను మోసం చేస్తున్న దొంగ ప్రవక్తలను తీసేయాలన్నాడు. అంతే. ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రవక్తలు ఉండగా 2 పడవల మీద ప్రజలు నడిపించడానికి వీల్లేదు, తీసేయాలి వీళ్ళని. మొన్న లాస్ట్ వీక్ కామెంట్లు పెట్టారంట, మీకు ఎందుకన్నా అంటే, మీకు ఎందుకనపోతే మరి నీకెందుకు వచ్చావు లైవ్ షాట్లోకి? నేను అడుగుతున్నాను, దొంగ అకౌంట్లు ఫేక్ అకౌంట్లు కాదు, రా నువ్వు సీరియస్గా రా, నీకు మైక్ ఇచ్చాడు కూర్చోబెడతాం. హారతయ్య అమలత ఎవరు ఉంది పేరు, రా కూర్చో, ఇక్కడికి వచ్చి కూర్చో. నువ్వు అడగో, నీకేమి చెయ్యు, నీకేం పట్టదు, నీకు 2 అట్టిపళ్ళు ఎత్తే సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు, నీకేం అర్థమవుదు. బైబిల్ చెప్తుంది. అరే ఇలా లేదు బైబిల్లో. నిలబడ్డాడు ఆ రోజు, మాట్లాడు, తేలిపోవాలని మాట్లాడు. 800 మందిని అంటే 400 800 మందిని తీసేశాడు. అవతల నుంచి ఓ పనికి మాలని సవాల్ ఇస్తుంది, మా వాళ్ళని తప్పుపడతావా, మా వాళ్ళని లేకుండా చేస్తావా, మా అష్టరథ ప్రవక్తల్ని, మా బయలు ప్రవక్తల్ని లేకుండా చేస్తావా? 24 అవర్స్లో గుర్తుపెట్టుకో, నెక్స్ట్ డేకి ఇదే టైంకి నేను లేకుండా చేసేస్తాను. ఎవరు? యెజబెలు. ఎవరిని? ఏలియాని. ఈ టెన్షన్ పట్టుకుంది ఏలియా గారికి. ఆయన మనలాంటి స్వభావం గల మనుషుడే కనుక అక్కడి నుంచి పరిగెట్టాడు. మరణాపేక్ష గలవాడే గృహంలోకి వెళ్ళాడు. దేవుడు మోటివేషన్ చేశాడు, దేవదూత ద్వారా చెప్పించాడు. ఇక ఏలియా గారికి శామ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇక నాకు ఉండాలని లేదు ప్రభువా, ఇంక నన్ను త్వరగా తీసుకెళ్ళి. అంటే ఇలాంటి పెద్ద ఆయన డిబేట్ తర్వాత కొంచెం లూజ్ అయ్యాడు. నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అంటే దేవుడు మోటివేషన్ చేశాడు. మరలా మెరుపులో నుంచి వచ్చాడు, ఏలియాతో మెరుపుని పుట్టించాడు, పర్వతాల చిన్నాభిన్నములు చేశాడు, భూకంపం పుట్టించాడు. అవన్నీ ఎందుకు ఏలియాకు చూపిస్తున్నాడంటే కారణం ఒకటే, మెరుపు అంటే ఈ మెరుపుని బట్టి ఆ రోజు నేనున్నాను నిరూపణ చేస్తావు. మళ్ళీ మెరుపు పుట్టించాడు. ఆ మెరుపుని చూసి ఏలియాకి ధైర్యం రావాలి. శిలలు చిన్నాభిన్నమయ్యాయి, భూకంపం వచ్చింది. ఈ భూకంపం ముందు యెజబెలు ఏ పాటిది? ఈ శిలలు చిన్నాభిన్నం అవుతున్నప్పుడు ఈ పర్వతాల ముందు యెజబెలు ఏ పాటిది? ఇది ఇండైరెక్ట్గా మెసేజ్ ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి? దేవుడు ఏలియాకి మోటివేషన్ ఇస్తున్నాడు. కానీ ఏలియా గారికి ధైర్యం రాలేదు. ఒక మాట అన్నాడు ఆయన, ఏమన్నాడంటే, మహారోసం గలవాడినే చెప్పండి, నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు. ఈ మాట నేను అనకూడదు, ఒక అడుగు ముందుకేసి అడుగుతున్నాను. అంత మహారోసం అయితే గృహ వరకు ఎందుకు పరిగెట్టుకుని వచ్చారు? అక్కడే ఉండాలిగా. ఎందుకు పరుగుపరచంటే ఆయన మనలాంటి మనుషుడు. ఆయనకి టెన్షన్ అయింది, బాధ అయింది, భయం వేసింది, వచ్చేసాడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, మహారోసం గలవాడిని ఒక్కడు ఉంటప్పుడు దేవుడు చెప్తాడు, అలా అనకు, ఇంకా బయలునొక మోకాల్లో ఉన్నవారు ఇంకా నాకు చాలామంది ఉన్నారు. నీ వ్యూలోనే చూడకు, ఇంకా 1000 మంది ఉన్నారు బయలుకి మొక్కనది. నేను ప్రిపేర్ చేస్తున్నాను, నువ్వు రెడీ అవ్వట్లేదు. ఈ టైంలో నీకు రిటైర్మెంట్ దగ్గర అయిపోయింది. మరొక అబ్బాయికి పోస్టింగ్ డిసైడ్ అయిపోయింది. ఆ అబ్బాయి పేరే చెప్పండి, ఎలీసా. ఇది పేరు. నీకు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. ఇదిగో ఎలీసాకి పోస్టింగ్ ఎలీసాకి పోస్టింగ్ డిసైడ్ అయిపోయింది. నీకు రిటైర్మెంట్ దగ్గర అయిపోయింది. ఈ టైంలో దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నెరవేర్పు, తీసుకెళ్ళిపో ప్రభువా అని. ఆ తీసుకెళ్ళిపోయే సందర్భం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏం జరుగుతుంది చూడండి, ఏం జరుగుతుంది? 2వ అధ్యాయం 11వ వచనం నుంచి, వారు ఇంకను వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసిన. వీరిద్దరంటే ఎవరు? ఎలీసా, ఏలియా. వీరిద్దరిని వేరు చేసెను. అందుకు ఏలియా, అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీసాది చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులు అంటే ఆ మాటకు అర్థం ఏంటండి? ఇశ్రాయేలుకి పైలట్, ఇశ్రాయేలుకి మార్గదర్శి, ఇశ్రాయేలుకి ఇదిగో ముంగుర్తు దిక్చూసి. నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇశ్రాయేల్ని గైడ్ చేసేది ఎవరు? ఇశ్రాయేలుకి రౌతు ఎవరు? ఇశ్రాయేలుకి రథం ఎవరంటే, ఇశ్రాయేలు ముందు నిలబడి ఇలా నడవాలి, ఇలా చెయ్యాలని నడిపించే పైలట్ ఎవరు? నువ్వు లేను లోటే. నువ్వు లేకపోతే మరలా ఇశ్రాయేల్ని అంతగా గైడ్ చేసేది ఎవరు? ఇది బాధ ఎలీసా. ఆ టైంలో అప్పటికే శిష్యులు ఎటకారం చేస్తున్నారు. ఎవరిని?
ఎలీసానే ఏమని ఎటకారం చేస్తున్నారు? 3వ వచనం చూడండి. 3వ వచనం, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు, అంటే అప్పటికే ట్రైనింగ్ అవుతున్న ప్రవక్తలు ఉన్నారు, ట్రైనింగ్ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎటకారం చేస్తున్నారు. ఎవరిని? ఎలీసా గారిని. సందర్భం లేకుండా ఉప్పు తెచ్చాను పప్పు తెచ్చాను కుదరదు, మొత్తం సందర్భం చదవాలి. సందర్భం ఏంటో సందర్భంలోంచి వాక్యాన్ని చూడాలి. ఉప్పుకి అరటిపళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేని వాటికి కలిపితే అడ్డంగా దొరుకుతారు. దేవునికి లెక్క చెప్పుకోవాలి. క్రమానుగతంగా బైబిల్ చదవాలి. ఇదిగో ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ శిష్యులు ఎటకారం చేస్తున్నారు. బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీసా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నువ్వు ఎరుగుదువా అంటే వీళ్ళు ఎరిగితారంటే ప్రవక్తలకి కొన్ని విషయాలు ముందే తెలుస్తాయి. ఈ ప్రవక్తలు కాదు, మళ్ళీ ఫ్యానే వస్తుంది, ఆ ప్రవక్తలు కాదు. అడుగుతున్నాను, ప్రవక్తలు అనే కేటగిరీ ఎక్కడ వరకు, ఎంత? ప్రవక్త అనే కేటగిరీ దేనికి వర్తిస్తుంది? పునాదని దేనిని అన్నాడు? కొన్ని ఉన్నాయి అయ్యా, థియలాజికల్ స్టడీ అంటారు దాన్ని. ప్రవక్తల భాగం ఏంటంటే ప్యాటర్న్ కనబడుతుంది. ప్రవక్తల కాలం, అపోస్తుల కాలం, ప్రవక్తల కాలం, అపోస్తుల కాలం, ప్రవక్తల కాలం, అపోస్తులు అంటే క్రీస్తు మూలరాయి, ప్రవక్తలు, అపోస్తులు, ఇప్పుడు సువార్తికులు. అని తర్వాత మాట్లాడుకుందాం. అయితే ప్రవక్తలు మాట్లాడుతున్నారు. ప్రవక్తల శిష్యులు ఎలీసా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువుని పరమునకు తీసుకొని పోవని ఎరుగువా అని ఎలీసాను అడగా, నేను ఎరిగితిని, మీరేం కామెంట్ చేయకండి అన్నాడు. నాకు తెలిసి ఇప్పుడు డిస్కషన్ మీతో కాదు, నాకు మా గురువుతో. గురువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు నేను అస్సలు వదలను, ఎందుకంటే నేను ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడిని కనుక నాకు కూడా తెలుసు ఈరోజు రేపు నేను యెహోవా తీసుకెళ్ళిపోతాడని. ఎలీసాకు చెప్తున్నాడు గురువు అయిన ఏలియా గారు, నువ్వు ఎక్కడే ఉండంటే ఈరోజు నేను ఎక్కడికి వదిలి వెళ్ళిపోను, నేను నీతోనే ఉంటాను అన్నాడు. మంచి శిష్యుడు అండి ఆయన. ఇంకా ఏం జరుగుతుంది? 7వ వచనంలో చూడండి, ఇంకా ఏం జరుగుతుందో. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరం నిలుచుండి చూచుచుండగా, 5వ వచనం చూద్దామా? 5వ వచనం చూడండి. 5వ వచనం, యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా యొద్ద నుండి నీ గురువుని పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా, నేను ఎరుగుదును, మీరు ముందు సైలెంట్గా ఉండండి అన్నాడు. ఆయన వెళ్ళిపోతాడని నాకు తెలుసు, మీకు తెలుసు. ఏం జరగబోతుందో నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఏం మాట్లాడకండి. ఈరోజు నా గురువుని వదలను. గురువు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. 7వ వచనంలో ఏం కనబడుతుంది? మరలా ప్రవక్తలో శిష్యుల్లో 50 మంది దూరం నిలుచుండగా వారిద్దరూ యొర్దాను దగ్గర నిలిచింది. అంతటా ఏలియా తన దుప్పటి ఒకటి తీసుకొని నీటి మీద కొట్టగా నీరు అవతలకి యువతలకి పాయలైపోయిన. ఒకసారి మీరు ఊహించండి. మళ్ళీ నేడో రేపు కొత్త ప్రసంగం వస్తుందేమో, ఏలి అక్కడ దుప్పటి ఉపయోగించాడు, మేము మళ్ళీ ఇంకొకటి ఉపయోగిస్తున్నాం అనకండి. మీకు డ్రైనేజీలు కూడా పాయలు అవ్వవు అని మళ్ళీ చెప్తున్నాను. ఏలి అక్కడ దుప్పటి ఉపయోగించాడు, మేము ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉపయోగిస్తామంటే ఆబ్జెక్ట్ ప్రతి దానికి కాజ్ ఉంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది. అది నీకు టెక్స్ట్లో తెలియాలి. ప్రతి దానికి కలిపేసుకుంటే కుదరదు. నెక్స్ట్ కిందకి వెళ్ళారు. విషయం జరిగింది. ఏలియా వెళ్ళిపోతున్న వైను ఆయన చూశాడు, బాధపడుతున్నాడు. అయ్యా నువ్వు వెళ్ళిపోతే తర్వాత ఎవరు? దుప్పటి కింద పడింది, ఆ దుప్పటి కిందకి వచ్చింది. నెక్స్ట్ ఎవరు? ప్రవక్తలందరూ చూస్తున్నారు. ఆ ప్రవక్తల శిష్యులు కూడా అర్థం చేసుకోవడం కన్నా అపార్థమే. నెక్స్ట్ నీ గురువు వెళ్ళిపోతే నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటి? నీ భవిష్యత్తు ఏంటి? నీ స్టాండింగ్ ఎక్కడా కాదు, ఎక్కడే అని చెప్పాలి. ఎవరు చెప్పండి? ఎలీషా. నేను అక్కడికి పోను, ఇక్కడికి పోను, ఇంకెక్కడికి పోను. నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. నా దేవుడికి నేను ప్రేయర్ చేశాను. ఏలియా ఆత్మలో 2 పాలు, 2 పాలు నాకు కావాలని ప్రార్థన చేశాను. ఆ ఆత్మ నా మీదకు దిగును గాక, నేను ఎక్కడే ఉంటానన్నట్టు ఒక షరతు, ఒక ఇమేజ్, ఒక సైన్, ఒక నిబంధన ప్రజలకు కనబడాలి, ఈ శిష్యులకు కనబడాలి. ఆ కనబడేలా ఏలియా ఆత్మ ఎక్కడికి పోలేదు. ఏలియా వెళ్ళిపోయాడు, కానీ ఏలియా ఆత్మ ఇజ్రాయేల్ని వదలలేదు అనడానికి ఇప్పుడు ఒక గుర్తు ఒకరిలో కనబడాలి. ఆ ఒక్కరు ఎవరు చెప్పండి? ఎలీసా. ఎలీసాకి ఏం కనబడుతుంది చూడండి. 13వ వచనం నుండి మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డునకు వచ్చి ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి
ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు? ఎప్పటి వరకు ఏలియాతో ఉన్నావు, ఎప్పటి వరకు ఏలియా కార్యాల్లో ఉన్నావు, ఇప్పుడు ఇంకా ఉన్నావా? ఏలియా ఉన్నప్పుడు ఏలియాతో పాటు నీ ఉనికి కూడా ప్రభువా ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందా లేదని కన్ఫామ్ చేయడానికి ఎలీషా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఇప్పుడు రుజువు కావాలి. ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడే ఉన్నాడు అంటే విట్నెస్ ఏంటి తెలుసా? అదే దొప్పడే మడత పెట్టి తిరగేసి అదే నదిని కొడితే మళ్ళీ నది ఏమైంది? పాయలైపోయింది. అంటే ఎప్పటి వరకు ఏలియాతో ఉన్న దేవుడు ఎలీషాతో ఉన్నాడు అనడానికి అదొక డిక్లరేషన్. గుర్తుపెట్టుకోండి, నీతో నేను ఉన్నాను, ఇప్పటివరకు నీ గురువుతో ఉన్నాను, ఇప్పుడు నీతో ఉన్నాను, ఎల్లప్పుడూ మీతో నేను ఉంటాను. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయిన లోటుని ఎవరు భర్తీ చేస్తున్నారండి? ఎలీషా భర్తీ చేస్తానంటే ఏలియా లేని లోటు ఇశ్రాయేలుకి రథములు రౌతైనా ఇప్పుడు ఆ ఇశ్రాయేలుకి రథము రౌతు ఎవరు అవుతున్నారు? ఎలీషా అవుతున్నాడు. అంటే గురువుకు తగ్గ శిష్యుడు అంటే ఏలియా లేకపోయినా ఏలియా లాంటి మళ్ళీ ఆ పవర్ఫుల్ మినిస్ట్రీ ఎవరు కొనసాగిస్తున్నారు? ఎలీషా కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు విషయం జరుగుతుంది. టెక్స్ట్లోకి వస్తున్నాం కిందికి. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల యొడ్డునకు నడిచిపోయిను. యెరికో దగ్గరుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇందాకటి వరకు ఏమని కామెంట్ చేశారండి? బ్యాచ్ అంతా ఏడి వెళ్ళిపోతున్నాడు, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటి, మీ గురువుగారు వెళ్ళిపోతారు, నెక్స్ట్ నీ జాబ్ ఏంటి, అన్నీ వదిలేసి వచ్చేసావు, నెక్స్ట్ నీ గురువుగారు వెళ్ళిపోతారు, నెక్స్ట్ నీ జాబ్ ఏంటి, తర్వాత ఏంటి నీ పొజిషన్ ఏంటంటే ఎలీషాకు కరెక్ట్ వ్యూ ఉంది, ఎలీషా గారికి కరెక్ట్ నిర్ణయం ఉంది, నా గురువు వెళ్ళిపోయినా నా గురువు సేవను నేను కొనసాగించాలన్న ఆశ ఆయన గుండెల్లో ఉంది. కనుకే ముందు మీరు సైలెంట్గా ఉండాలి, ఏం చేయాలి నాకు తెలుసా అన్నాడు. ముందు మీరు సైలెంట్గా ఉండాలని వాడు సైలెంట్గా పెట్టాడు. ఆ ఎలీషా చూపిస్తున్నాడు. ఇదిగో ఎలీషా మాటలతో చెప్పలేదు, మరి చేతలతో చూపించాడు. ఏమని చూపించాడు? ఇదిగో ఏలియాని నడిపించిన ఆత్మదేవుడు నాతో ఉన్నాడని ఎలీషా చూపించాడు. అంటే 1 by 1 అంటే ఈ 2వ అధ్యాయం అంతా చదువుతుంటే మనకి ఏం అర్థమవుతుంది? ఎలీషాని సేవలో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దృఢపరుస్తున్నాడు, నిలబెడుతున్నాడు. ఈ దృఢపరిచి నిలబెడుతున్న ఈ కార్యక్రమం అంటే ఎర్లీ మినిస్ట్రీ స్టార్ట్ అయింది దీనికి. ఇప్పుడు ఏలియా గారు ఉన్నంతసేపు వేరు, ఇప్పుడు ఇండివిజువల్ ఎర్లీ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ నూతన సేవలో ఇప్పుడు ఏలియా తర్వాత ఇక ఎలీషానే అని కన్ఫర్మ్ అవడానికి ప్రవక్తలందరికీ గుర్తేంటి? ఆ మడత పెట్టు కొట్టాడు చూసారా ఆ దుప్పటిని నది మీద, ఆ దుప్పటితో కొట్టినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఏలియా దేవుడు ఎలీషాతో ఉన్నాడు. వీళ్ళకి అర్థమైంది, పబ్లిక్ అర్థం అవ్వాలిగా. ఈ సీన్ అంతా ఎక్కడ జరుగుతుంది? సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా ఎక్కడ? అఫెన్స్ అనకూడదు, ఈ సీన్ ఆఫ్ గ్రాఫ్ అంతా ఎక్కడ? ఎరుకో టౌన్ దగ్గర జరుగుతుంది. ఎక్కడ? ఎరుకో. ఆ ఎరుకో దగ్గర వచ్చిన గొడవే ఉప్పు గొడవ. ఎరుకో దగ్గర అంటే ప్రవక్తలకు అర్థమైంది. తర్వాత విషయం కిందికి వచ్చాడు, కింది భాగాలు దిగిపోయినప్పుడు ఆ ఎరుకో దగ్గర ఏం జరుగుతుంది? ఇప్పుడు చదవండి 19వ అధ్యాయం 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఏంటట? ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడైన నీకు కనబడుచున్నది. కానీ పట్టణపు వారంటే ఏ పట్టణపు వారండి వీళ్ళు? ఎరుకో పట్టణపు వారు. ఎరుకోని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆవిడ గురించి తెలుసుగా, బిఫోర్ లాస్ట్ వీక్ అంతకుముందు మనం విన్నాం ఆవిడ గురించి. ఎవరు ఆవిడ? ఆదామా? రాహాబు కోసం విన్నాం. అంటే రాహాబు గారు ఊరిదే. ఏ ఊరు? ఎరుకో. ఆ ఎరుకో దగ్గర జరుగుతున్న సీన్లు అంటే రాహాబు గారు టైం లైన్లో ఏదో జరిగింది, ఆ జరిగిన ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడ రికార్డ్ చేయబడుతుంది. ఏం జరిగింది ఆ టైంలో? ఎరుకో పట్టణస్తులు అందరూ వచ్చి, అయ్యా మా టౌన్, ఆ ఇమేజ్ చూపించముడు, మా టౌన్ చూడడానికి బాగానే ఉంది కానీ, మా పట్టణం చూడడానికి బాగానే ఉంది కానీ మా భూసారంలో ఉన్న నీళ్ళు బాగోవు, మాకు మంచి నీళ్ళు లేవయ్యా, అసలు నీళ్లు పడవు మాకు. ఒకవేళ నీళ్లు పడినా వృక్షాలు పండవు, పంటలు పండవు, జంతువులు ఏనవు. బాగా వినండి, జంతువులు అవి గర్భస్రావం అంటే గర్భాలు దాల్చవు.
జంతువులే కాదు, చివరికి మా స్త్రీలు కూడా గర్భాలు దాల్చరు. ఈ యొక్క చరిత్ర లేదా ఈ బాధలన్నీ ఎరుకో పట్టణస్థులు ఎదుర్కొన్నారట. ఈ చరిత్ర బయట నమోదు చేయబడింది. మరి ఇక్కడ లేదు కదా జంతువులకు గర్భాలు రాలేదని, అలాగే ఇంకెవరికి స్త్రీలకు కూడా గర్భాలు రాలేదని, ఆ వాటర్ ప్రాబ్లం వల్ల పంట వృక్షాలు నష్టపోయాయని ఎక్కడ లేదు కదంటే, యూదులకు చరిత్రకారుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా జోసఫస్ అంటారు. యూదుల చరిత్రకారుడు ఎవరు? జోసఫస్ ఏమని చెప్పాడు చూడండి. ఈ టెక్స్ట్ని అక్కడ రికార్డ్ చేస్తూ ఆ టెక్స్ట్లో మనకు రాశాడు. చరిత్రలో వాళ్ళ ఊర్లో ఏం జరుగుతుంది అక్కడ రాశాడు జోసఫస్. అది చదవండి, చదువుతాడు ఒకసారి. నేలను నిర్మానుష్యముగా మరియు ఫలించినదిగా చేసిన జలాలు అంటే అక్కడ భూగర్భంలో ఉన్న నీళ్ళు ఏం చేసేట, భూమిని నిస్సారంగా హిస్టరీ. జోసఫస్ చెప్పిన హిస్టరీ ఇది, యూదుల చరిత్రకారుడు చెప్పిన చరిత్ర ఇది. నేను రాసుకుని వచ్చిన చరిత్ర కాదు. జోసఫస్ అనే చరిత్రని ప్రతి చరిత్రకారుడు అంగీకరిస్తారు. ఆయన చెబుతున్నాడు ఆ ఏరియాలో ఎరుకోలో నీళ్లు, భూగర్భపు జలాలు ఎలా ఉండేవంటే, చదువు. చెట్లు దాని వల్ల వాటి పండ్లను గర్భస్రావం చేస్తాయి. అయితే అవి స్త్రీలు మరియు జంతువులకు. ఇవి ట్రాన్స్లేషన్ భాష కనుక అలా ఉంది. ఇంగ్లీష్ తెలుగు డబ్బింగ్ అయితే అలా ఏడిసింది. ఏదో అర్థం చేసుకోండి. చెప్పండి, చదవండి. అయితే అది స్త్రీలు మరియు జంతువులకు కూడా గర్భస్రావం అయ్యేలా చేసిందని జోసఫస్ చెప్పాడు. ఎవరు చెప్పాడు? జోసఫస్ అంటే ఎవరండి? చరిత్రకారుల్లో పేరు మోసిన చరిత్రకారులో ఒకడు యూదుల చరిత్రకారుడు జోసఫస్. అంటే ఆ ఏరియాలో ఉన్న చేదు నీళ్ళు అనగానే జస్ట్ చేదు నీళ్ళు అనుకోకండి. తాగితే ఆ చేదు నీళ్ళ వల్ల పంటలు పండలేదు, పంటలు కూడా కూలిపోయాయి, చెట్లు కూడా ఫలించలేదు, జంతువులు కూడా ఏం లేదు. చాలా కాలం నుంచి ఆ ల్యాండ్ మీద ఉన్న స్త్రీలకి పిల్లలు పుడతలేదు. ఆ నీరు వల్ల అంత ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ప్రశ్న, అంత ఎఫెక్ట్ ఎందుకయ్యారు? ఆ ల్యాండ్ మీద శాపం ఉంది. ఎవరు పెట్టారు ఆ శాపం? యెహోషువ పెట్టాడు. ఎవరు పెట్టారు? యెహోషువ. ఎక్కడ ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, 26వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. త్వరగా. జనుల చేత శబదము చేయించి, ఎవడు ఎరుకోను డెవలప్ చేయాలన్నా, ఎరుకోకి ఆ ప్రారంభంలో కనబడుతున్న అది ఉంటుందిగా, ఆర్చ్ పెట్టాలని ఎవడైనా చూసినా, ఎరుకోలో కొత్త కనెక్షన్లు, కొత్త రూలింగు, కొత్త దళసరి ఆదాయం ఎవడన్నా లీడ్ చేయాలని వస్తే వాడి ఫ్యామిలీ ఎగిరిపోద్ది. ఇది అంటే ఈ శాపం ఈ టౌన్కి ఎప్పుడుందండి? యెహోషువ కాలం. అంటే యెహోషువ కాలానికి, ఎలీసా కాలానికి చెప్పండి చాలా వందల సంవత్సరాల ఖాళీ అవుతుంది. అప్పటి నుంచి ఆ భూమి ఏం వస్తుంది? శాపం వస్తుంది. అందుకే ఆ టౌను చూడడానికి టౌన్ బాగుంటుంది, కానీ అక్కడ సారవంతమైన నీళ్లు దొరకవు. అంటే యెహోషువ కాలంలో ఆ ప్రాంతానికి శాపం వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళకి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, శ్రమలు ఎదుర్కొన్నారు. వాళ్ళకి పంటలు పండట్లేదు, పిల్లలు పుట్టట్లేదు. ఇలాంటి టైం ఇదంతా దేని వలన జరుగుతుందంటే వాళ్ళకి తెలుసు, మనకు సరి అయిన నీళ్లు దొరకట్లేదు. ఇవి సేదు నీళ్ళు సార్, మా ఊరు చూడడానికి బాగుంటుంది కానీ మా నీళ్ళు మాత్రం బాగోవు సార్ అంటే దేవుడు వారి మొరకి జాలిపడ్డాడు. మొరకంటే యెహోషువ వలన వచ్చిన శాపం మరలా ఆ శాపాన్ని ఎవరి ద్వారా తీసేస్తున్నాడండి? ఎలీసా ద్వారా. బాగా వినాలి, మనం పాయింట్కి వస్తున్నాం. అంటే యెహోషువ వలన వచ్చిన శాపం, యెహోషువ ద్వారా వచ్చిన శాపం తరాలు మారి ఎలీసా కాలంకి వచ్చేసరికి పట్టణస్థులందరూ వచ్చి, అయ్యా మా పరిస్థితి ఇది, అంటే దైవజనుడిని గౌరవిస్తున్నారు. అయ్యా మా పరిస్థితి ఇది, మాకు ఇలా జరిగింది, మా పరిస్థితులు, మా బతుకులు ఏమీ బాగాలేదని విజ్ఞాపన చేసుకుంటే, ఏలినవాడా అని దైవజనుడిని గౌరవించి దైవజనుడి వైపు నుంచి యెహోవాకు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే, ఆ రిక్వెస్ట్లో అప్పుడు శాపాన్ని ఎప్పుడు తీస్తున్నాడు చెప్పండి?
ఎలీసా ద్వారా తీస్తున్నాడు. మళ్ళీ పాయింట్ మర్చిపోకండి, మరోటి చెప్తున్నాను. ప్రవక్తలందరికీ ఏలియా తర్వాత ఎలీసా అని డిక్లేర్ అయిపోయింది. బాగా వినాలి. ప్రవక్తలందరికీ ఏలియా తర్వాత ఎలీసా అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు పట్న ప్రజలకి పెద్దలకి పక్కా ఏలియా తర్వాత ఎలీసే అని కన్ఫర్మ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఒక క్రియ జరగాలి. ఆ క్రియ ఏంటి చెప్పండి? తరతరాలు మోస్తున్న శాపం చెప్పండి ఈ రోజు నుంచి పోవాలని దేవుడు ఎవరి ద్వారా ఇది తీసేస్తున్నానని చెప్పాలనుకున్నా తెలుసా? ఎలీసా ద్వారానే. అంటే ఈ ఉప్పు కలిపి అంటే మీ నీళ్ళలో ఒక కూజాన్ని తీసుకురండి, అందులో నీళ్లు పట్టండి, ఆ కూజాలో ఉప్పు కలపండి, ఆ ఉప్పు నేను అక్కడ కలుపుతాను, మీవి శుద్ధ జలాలు వస్తాయి అన్నాడు. నేను అడుగుతున్నానండి, ఇది ఎలీసా సొంతంగా చేశాడా, యెహోవా చెబితే చేశాడా? అది క్లియర్గానే ఉంది. ఎలీసా సొంత ప్రయత్నమే కాదు. ఎందుకంటే ఈ మాట ఎందుకు నేను నొక్కు చెప్తున్నానంటే, ఎలీసా చెప్పకపోయినా చేశాడా? చెబితే చేశాడు. నువ్వే చెప్పకుండా చేస్తున్నావు. ఆయన చెప్పకపోయే చేయలేదు, ఆయన చెబితేనే చేశాడు. ఎలీసాకి చెప్పాడు క్లియర్ కట్గా. ఏమని చెప్పాడు చూడండి 21వ వచనంలో. అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగుగా చేసి ఉన్నాను కనుక ఇక మీదట దీని వలన మరణము కలగకపోవునంట. ఆ నీళ్లు తాగితే ఏమవుతుంది? చచ్చిపోతున్నారు. అంత ప్రమాదకరమైన నీళ్ళు. చేదంటే వగరగా ఉంటాయి అనుకోకండి, చచ్చిపోయే నీళ్ళై. అంటే ఆ నీళ్ళు తాగితే చచ్చిపోతారా? మరి ఏం ప్రాబ్లం వచ్చేదో, బ్లడ్ స్టక్ అయిపోయేదో, హార్ట్ స్టక్ అయిపోయేదో, ఏమి స్టక్ అయిపోయేదో తెలియదు కాదు. మొత్తం మీద ఆ నీళ్ళు వల్ల చచ్చిపోయేవారు, పిల్లలు పుట్టేవారు కాదు, పంటలు పండేవారు కాదు. ఈ శాపం ఎక్కడి నుంచి ఉందంటే ఎలీసా కాలం నుంచి ఉంది. ఇప్పుడు ఆ శాపాన్ని ఎవరిదో క్షమించండి, యెహోషువ కాలం నుంచి ఉంది. ఇప్పుడు ఆ శాపాన్ని ఎవరి ద్వారా తీసేస్తున్నాడు? ఇప్పుడు ఈ శాపాన్ని తీసేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను మరలా యెరికో పట్టణస్థులారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఎలీసా ద్వారా చూపిస్తున్న క్రియే నీటిలో చెప్పండి ఉప్పు కలపడం. దీనికి ఎంత చరిత్ర ఉంది? అటుపులు ఉన్నాయి ఇక్కడ, దీనికి ఎంత చరిత్ర ఉంది, దీనికి ఎంత ఆధారం ఉంది. మరో మాట చెప్తున్నాను, అసలు ఉప్పు ఎందుకు కలుపుతారు? ఉప్పు కలపాలని ఒక లా ఉంది. చరిత్రలో మోసే ఆ యెరికో పట్టణం, ఇదే పట్టణం చరిత్రలో యెరికోకు దగ్గరగా ఉన్నప్పుడు, ఆ ప్రాంతాల దగ్గరగా ప్రజలు వస్తున్నప్పుడు ఈత చెట్ల పట్టణం అని ఉంటుంది. ఈత చెట్ల పట్టణం అంటే యెరికోయే. ఆ యెరికో దగ్గర ఆ రోజుల్లో కూడా చేదు నీళ్లు దగ్గరగా ఉన్నాయి. అప్పుడు నీళ్లు తాగడానికి మోసేని దేవుడు ఏం కలపన్నాడు? ఆ చెట్టు కొమ్మని ఇరిసి అక్కడ పడమన్నాడు. ఇక్కడ చెట్టు కొమ్మ ఎందుకు పడలేదు? ఏ కొమ్మ కానీ ఏది చేయలేదు. ఇక్కడ ఎందుకు పడేస్తున్నాడు తెలుసా? ఉప్పే ఎందుకు కలుపుతున్నాడంటే ఇప్పుడు ఎలీసాకి, యెహోవాకి, ప్రజలకి ముగ్గురికి మధ్యర్థంగా ఉప్పు కలుపుతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నిబంధన గుర్తు అని. ఎక్కడుంది చూడండి ఒకసారి. లేవియాకాండం 2వ అధ్యాయం, త్వరగా లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. నువ్వు అర్పించు ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు, దేవుని నిబంధన యొక్క ఉప్పు, దేవుని నిబంధన యొక్క ఉప్పు, దేవుని నిబంధన యొక్క ఉప్పు, దేవుని నిబంధన అరటిపండు యాపిల్ కాదు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? దేవుని నిబంధనకు ఉప్పు అంటే పాత నిబంధన దగ్గర నుంచి ఉప్పు దేనికి సంకేతం చెప్పండి? నిబంధన. ఇప్పుడు ఎవరికి నిబంధన? ఇదిగో యెరికో ప్రజలారా, చెప్పండి యెరికో ప్రజలారా, ఎలీసా ఎదుట ఇదిగో నేను చేస్తున్న కార్యం మీ అందరి ఎదుట నేను మరలా నిబంధన చేసుకున్నా. అంటే యెహోషువ ద్వారా వచ్చిన శాపాన్ని తీసి ఈ రోజు నుంచి మీకు మంచి జలాలు ఇస్తున్నా. అంటే నేను మరలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తు, నిబంధన గుర్తుని చేస్తున్నాడు. ఆ నిబంధన గుర్తే ఉప్పు. మనకి నిబంధనలు ఏముంటాయి? ఒట్టే ఉంటుంది మనకి. వాళ్ళకి నిబంధనకు ఉప్పు ఉంటుంది. వాళ్ళకి ఇశ్రాయేల్ కల్చర్లో ఉప్పు ఉంటుంది. మరొక నిబంధన ఉంటుంది. తొడ కింద నరపుత్రుడా నీ తొడ కింద చేయబెట్టు. నేను చెలవిచ్చినది ఏమనగా తొడ కింద ఎందుకు చేయబెట్టాలి? తొడ కింద చేతి పెట్టడం అంటే అది కూడా నిబంధన. వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ నిబంధనలు వేరు. అంటే ఇక్కడ ఉప్పు నిబంధన, ఉప్పుని నిబంధనగా వాడాడు. ఇంకా ఎక్కడైనా ఉందా ఆధారం అంటే ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ నిబంధన చేసి, అక్కడ ఒక ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, భంగము కాలజాలని అనడానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. ఉప్పు నిబంధన, దావీదుతో ఇశ్రాయేలుతో కూడా నిబంధన చేసుకున్నప్పుడు, ఇంకా నేను మిమ్మల్ని ఏమీ అనను, మిమ్మల్ని మంచిగా చూస్తాను, మిమ్మల్ని హతులు కాకుండా చూస్తాను అనడానికి నిబంధనకి ఏం వాడుతున్నాడండి? ఉప్పు. ఆ మాటలు అర్థమవుతాయి. అంటే ఉప్పు కలుపుతున్నాడంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? బైబుల్ ఏ కామెంటరీ చదివిన అర్థమవుతుందండి, ఏ చిన్న కామెంటరీ చదివిన అర్థమవుతుంది. అంటే వీళ్ళ కామెంటరీలు చదవరు, ఏది తోస్తే చెబుతారన్నమాట. అన్ని కామెంటరీ రైట్ అని నేను చెప్పట్లేదు, మెజారిటీగా అందరూ అంగీకరించే కామెంటరీలు ఉన్నాయి, అవి చదివిన అర్థమవుద్ది. ఉప్పు దేనికి గుర్తు అంటే నిబంధన గుర్తు. ఎందుకు ఇక్కడ నిబంధన జరుగుతుంది? యెహోషువ కాలంలో శాపం వచ్చింది, ఆ శాపాన్ని మళ్ళీ తీసేస్తున్నాను. 2, ఎలీసా మళ్ళీ ఏలియా ప్లేస్లో స్థిరపరచబడుతున్నాడని ప్రజలకు కూడా కన్ఫామ్ అయిపోయేలా, రాజుల ఎదుట ఎలా అయితే ఉప్పు నిబంధన జరిగేదో, ఇప్పుడు ఎలీసాకి ప్రజలకి ముగ్గురికి నిబంధన గుర్తే చెప్పండి, ఉప్పు కలపడం. నిజానికి ఒక మాట చెప్తున్నాను, ఉప్పులో ఏమన్నా మిరాకిల్ ఉందా? ఇప్పుడు బాలేని నీళ్ళు ఉప్పు కలిపితే ఇంకేమవుతుందండి? ఇంకా నీళ్ళు పాడైపోతుంది. ఇప్పుడు బాలేని బాటిల్ తెచ్చింది, 1 కేజీ ఉప్పు కలిపాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకా దరిద్రం అవుతుంది. ఇప్పుడు అసలే నీళ్ళు పాలినప్పుడు మళ్ళీ ఉప్పు కలిపితే, అంటే మిరాకిల్ ఎందులో లేదు చెప్పండి? ఉప్పులో లేదు. ఒకవేళ మిరాకిల్ ఉప్పులోనే ఉంటే ఉప్పు కలిపినట్టే మంచినీళ్ళు అవ్వాలి. ఎక్కడైనా ఉప్పు కలిపితే ఉన్న నీళ్ళు మంచినీళ్ళు అవుతాయా? నీసి మాంసానికి ఉప్పు కలుపుతారేమో కానీ మాంసం పాడవకుండా తాగే ద్రవ పదార్థానికి ఉప్పు కలిపితే మంచిది అవుతాయి. ఇంకా నీళ్లు తాగలేనంత సేదుగా అయిపోతాయి. సముద్రం కెరటాలు కొడుతుంది, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగలమా? అంటే ఇప్పుడు మిరాకిల్ ఎందులో లేదు చెప్పండి? ఉప్పులో లేదు. ఉప్పులోనే మిరాకిల్ ఉంటే ఉప్పు కలిపినట్టే వీళ్ళు ఎప్పుడో ఉప్పు కలుపుకుని తాగేద్దరు. అంటే ఉప్పులో లేదు చెప్పండి. ఉప్పుడు నిబంధన చేసిన నిబంధన వెనకున్నా చెప్పండి దేవుళ్ళో. నేను ముగించేస్తున్నా త్వరగా. ఇప్పుడు ఇదంతా మీరు విన్న తర్వాత, అంటే మరి ఆ రోజు అది నిబంధన, ఆ రోజు ఉప్పు నిబంధన, ఈరోజు వీళ్ళకి పిల్లలు పుడతాయి అనడానికి అట్టిపండు నిబంధన అంటారేమో. మళ్ళీ ఇదో గొడవ. అందుకే నేను నొక్కు చెప్తున్నాను, ఎలీసాకి చెప్పాడు పట్టుకెళ్ళమని, నీకు చెప్పాడా? ఎలీసాకి పర్టికులర్గా చెప్పాడు, మీకు చెప్పాడా? దావీదుకి చెప్పాడు, ఎలీసాకి చెప్పాడు. ఉప్పు సందర్భాల్లో చాలా చెప్పారు, ఇంకా రెఫరెన్స్ ఉన్నాయి. అసలు ఎలీసా లైఫ్లో చాలా ఉన్నాయి, కోట్ చేసుకుంటే వీళ్ళు కోట్ చేసుకుంటే అవి ఏం కోట్ చేయలేదు, అడ్డంగా దొరకడం ఇది ఒకటే కోట్ చేసుకున్నారు. ఇంకా ఉన్నాయి, నేను తీద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ అంత సాగదీసినట్టు ఉంటుందని. ఇంకా కోట్ చేయడానికి చాలా ఉన్నాయి, కానీ అడుగుతున్నాను, ఎలీసాకి యెహోవా చెప్పాడు, మీకు అట్టిపళ్ళు పంచమని యెహోవా చెప్పాడా? అహరోను, మోసే ఆ కర్రను తీసుకోండి అని చెప్పాడు, కర్రను తీసుకోమని చెప్పాడు, ఉప్పుని తీసుకోమని చెప్పాడు. ప్రతి దిక్కున ఏదో ఒక సందర్భంలో దేవుడు చెప్పాడు. కొన్ని విషయాలు ప్రవక్తలు సొంతంగా వాడితే కొన్ని మెడిసిన్గా వాడారు. ఈ క్లారిఫికేషన్ ఎక్కడెక్కడికే మనకు ఉందగా. నేను అడుగుతున్నాను, మమ్మల్ని కూడా తీసుకోమన్నాడంటే నేను అడుగుతున్నాను, ఎలీసాతో పోల్చుకోవడానికి ఏలియా గారు మీ ముందు గురువు గారు ఎవరైనా ఉన్నారా? ఒక సందర్భం అప్లై చేసుకున్నామంటే అన్నీ అప్లై అవుతాయి కదండి. అందుకే నేను త్వరగా ముగించేస్తున్నాను. 2వ అధ్యాయం అదే 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. అంతటా పట్నపు వారు, నా ఏలిన వాడైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నది. ఎలీసాతో అనగా, కొత్త పాత్రలో ఉప్పు వేసి, ఒక వ్యాఖ్యానకర్త ఇలా అన్నాడు, కొత్త పాత్రను ఎందుకన్నాడంటే ఇప్పుడు కొత్త పాత్రను నేనే అని సింబాలిక్గా చెప్పడానికని కూడా అన్నాడు. అది జస్ట్ వ్యాఖ్యానమే, అది తీసుకోండి తీసుకోకపోండి. కానీ మనకు కావాల్సింది ఇదిగో కొత్త మినిస్ట్రీ, కొత్త పాత్ర, కొత్త నిబంధన. మీ పాత రోత జీవితాలు ఇక దేవుడు పూర్తిగా మార్చేస్తాడు. యెహోవాయే నీళ్ళు ఇస్తున్నాడు, మీరు బయలు వలన జీవింపబట్టలేదు. యెహోవాయే ఏకైక దేవుడు, ఎందుకంటే మాత్రమే అని చెప్పాడు.
ఇప్పుడు చెప్పండి, దీని వెనకాల ఎంత చరిత్ర, దీని వెనకాల ఎంత నేపథ్యం, దీని వెనకాల దీనికి ఒకదానికొకటి ఒక ప్రవచనం, ఒక శాపం, విడుదల ఇంత ఉంది ఉప్పుకి సంబంధించి. ఇదేమీ ఆలోచించకుండా ఎలీసా ఉప్పు కలిపాడు కనుక నేను ఉప్పు కలిపానంటే, అంటే ఇప్పుడు గర్భాల్లో ఉన్న వాళ్ళందరూ శాపాలతో ఉన్నారనా? ఏమని కంపేర్ చేయాలి? అంటే దేన్ని ఎలా కంపేర్ చేసుకోవాలంటే వీళ్ళు తరతరాలుగా శాపాలు మోస్తున్నారనా? ఏమనుకోవాలి దాన్ని ఏమని కంపేర్ చేయాలి? అందుకే మీకు రెఫరెన్స్ కంపేర్ చేసే ముందు 100 సార్లు ఆలోచించండి. టైం అయిపోయింది, మనకి 3వది ఉండిపోయింది. ఆయన గురించి ఇంక కంపేర్ చేయడం అనవసరం లేదు, ఎందుకంటే దేవుడితో ఆయనకు పోలిక మంచిది కాదు. ఆయనకంటే ఈ మిరాకిల్ బోధలకి. 3వది ఏం కోట్ చేశారంటే యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి ఆయన కన్నుల మీద బురద పోసి నీవు సిలోయేము కోనేటిలోకి పోయి అందులో కడుక్కోమని చెప్పగా సిలోయేము మాటకు పంపబడిన వాడని అర్థము. వాడెళ్ళి కడుక్కొని సూపు గలవాడు ఆయన. మళ్ళీ ఇది కలిపారు. ముందేం కలిపారు? యెషయా దగ్గర అంజూరపు ముద్ద కలిపారు. రెండోది ఏం కలిపారు? ఎలీసా దగ్గర ఉప్పు నిబంధన కలిపారు. మూడోది ఏం కలుపుతున్నారు? ఏం కలిపారు? యేసు ప్రభు కళ్ళుకి ఏం రాశాడట? బురద చేసి ఉమ్ము వేసి బురద చేసి అవి కళ్ళకు రాశాడుగా. యేసు ప్రభు బురద పెట్టాడు కనుక మేము ఏం పెడుతున్నామంటే చెప్పండి, యాపిల్ ఎత్తున్నాం అన్నారంట. నేను ఒక మాట్లాడుతున్నాను, ఈయనతో పోల్చడం సాగదీయడం అంత మంచిది కాదు, కానీ అసలు యేసు ప్రభుతో మీకు పోలికేంటి? యేసు ప్రభుతో మీకు పోలికేంటి? ఆయనకు బురద లేకపోయినా మిరకిల్ చేస్తాడు. ఆయనకి ఏ ఒక్క పదార్థం లేకపోయినా మిరకిల్ చేస్తాడు. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఎందుకు ఎలా చేస్తున్నాడంటే మట్టి నుండి మనిషిని చేసిన వాడు సృష్టికర్త ఈయనే అని చెప్పడానికి ఒక సంకేతం అది. మట్టి నుండి మనిషిని తీశాడు అంటే మట్టి నుండి మనిషిని చేసి ఊపిరిని పోసిన వాడు ఈయనే. ఈయన అనుకుంటే రాళ్ళ నుండి కూడా ఏం పుట్టిస్తాడు చెప్పండి? కేకలు పుట్టించగలడు. పనికిరాని నిర్జీవమైన దాంట్లోంచి జీవాన్ని తీయగలడు. అందుకే ఆయన మేరీతో అంటాడు, మేరీ పునరుద్ధానము జీవము నేనే. ఆయనతో అడుగుతున్నాను, యేసు ప్రభుతో పోలికేంటి? మీరు ప్రవక్తలతో పోల్చుకున్నట్టే పోన్లే, మీరు ఎలీసాతో పోల్చుకుంటే పోన్లే, మీరు ఏకంగా ఎవరితో పోలుస్తున్నారు? యేసుక్రీస్తు వారితో పోలుస్తున్నారు. ఈసారి ఇది పోల్చుకోండి. ఆయన సముద్రం మీద నడిచాడు, గోదావరిలో నడండి. ఈ పోల్చుకోరు. ఇలాగంటే ఎటకారం చేస్తున్నారు. ఎటకారం కాదు నడుతున్నాను, లాజిక్ ఉండాలిగా. ఆయనతో పోలికి నడుతున్నాను. ఆయన స్వస్థతలు మరలా చెప్తున్నాను, ఆయనకి బురద లేకపోయినా స్వస్థతలు చేస్తాడు, ఆయన ఉమ్ము రాయకపోయినా స్వస్థతలు చేస్తాడు. చాలా సందర్భాల్లో ఏం ఉపయోగించకుండానే, మనిషి దగ్గర రాకుండానే నువ్వు స్వస్థత పొందుదుగాక నాకు ఇష్టమే అన్నాడు. చూస్తుండగానే దిగ్గులు లేపాడు, లాజరు బయటికి రా అన్నాడు. అరే యేసు ప్రభుతో కంపేర్ చేస్తున్నారు. ఆయన కంపేర్ చేసుకుంటున్నప్పుడు, ఆయనతో పోలిక పెడుతున్నప్పుడు అసలు బాగుందా పోలిక? మరలా రేపు పొద్దున ఇంకో రిఫరెన్స్ చేస్తారేమో, నన్ను నమ్ముకున్నవారు, నా సేవ చేస్తున్నవారు నాకన్నా గొప్ప క్రియలు చేస్తారంటే. గొప్ప క్రియలు చేయడం అంటే అట్టుపూలు పెంచడం కాదురా బాబు అయ్యా. నాకన్నా గొప్ప క్రియలు చేస్తారంటే, గొప్ప క్రియలు అంటే దానికి సందర్భం వేరు, మళ్ళీ దాని సందర్భం వేరు. నాకన్నా గొప్ప క్రియలు అంటే దాని టెక్స్ట్ వేరు. నాకన్నా గొప్ప క్రియలు అంటే ఇవి కాదు పదార్థాలు పెంచి వ్యాపారం చేయడం కాదు. ప్రభు మరలా చెప్తున్నాడు ఆయన సృష్టికర్తతో పోలికేంటి? ఎందుకు అక్కడ చేస్తున్నాడు తెలుసా? కోనేటి అంటే కోనేరు, సిలోహు కోనేరు అనగానే పంపబడినవాడు, యెహోవా దగ్గర నుంచి వచ్చిన మెస్సయ్య, పంపబడినవాడు ఈయనే అని డిక్లేర్ చేసే కేసు అది. ఈయన మెస్సయ్య, ఈయన మట్టి నుంచి మరలా మనిషికి జీవాన్ని ఇవ్వగలడని చెప్పగలిగే సృష్టికర్త. అంటే ఈయన సృష్టికర్త అని చెప్పడానికి ఆ కార్యాచరణ జరుగుతుందే తప్ప ఇది మీకు సంబంధించిన అప్లై చేసుకునే రెఫరెన్స్ కాదు. ఇలా అప్లై చేసుకుంటే చాలా అప్లై అవుతాయి. అవన్నీ మేము అడిగితే మళ్ళీ మీరు తట్టుకోలేరు, మా మీద పడి ఏడుస్తారు. అందుకే నేను చెప్తున్నాను,
యెషయా మీకు సంబంధం లేదు. ఎలీషా ఉప్పు నిబంధన మీకు సంబంధం లేదు, ఎందుకంటే అసలు ఎరుకోకి నీళ్ళకి మీకు ఈరోజు అట్టుపొలికి సంబంధం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ కోనేరు దగ్గర ఇక్కడ జరుగుతున్న ఆ సృష్టికర్త కార్యాలకి మీరు చేస్తున్న కార్యాలకి సంబంధమే లేదు. ఇప్పుడు చెప్పండి, పిల్లలు ఎలా పుడతారన్నా అని మీరు అడిగితే నిబంధన చేసుకున్న తల్లులకి పుడతారు. నిబంధన అంటే ఏదో ఒక మాట ఇవ్వండి, ఏమో దేవుడు మీ నుంచి ఏం కోరుకుంటున్నాడు నాకు తెలియదు. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, మీరు ప్రత్యేకం దేవునికి. చాలామంది కనేసారు దేవుడు, చాలామందికి పిల్లలు ఇచ్చాడు, కానీ మీకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడంటే మీ నుంచి ఏదో ప్రత్యేకం కోరుకుంటున్నాడు. ఎంత విన్న తర్వాత మీరు స్వస్థతలు లేవంటారంటే నేను లేవంటలేదు, స్వస్థతలు ఉన్నాయి. అద్భుతాలు దేవుడు మనుషుల జీవితాల్లో చేస్తాడంటే చేస్తాడు. మా కళ్ళ ముందు చాలా అద్భుతాలు మేము చూసాం, చాలా ఘనకార్యాలు నేను చూశాను. నా లైఫ్లో కూడా నేను అద్భుతాలు అనుభవించాను. దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఘనకార్యాలు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు ఈ రోజుకి యెహోవా రాఫా, ఆయన నిజంగానే స్వస్థపరచు దేవుడు. ఈ భూమి తిరిగినంత కాలము దేవుడు మనుషుల మధ్య అద్భుతాలు స్వస్థతలు జరిగిస్తూనే ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకో, మేము చేస్తాము అని వ్యాపారం పెడుతున్నారే, ఆడుతూనే మాకు ప్రాబ్లం. దేవుడు చేస్తాడు, దేవుడు ఘనకార్యాలు చేస్తాడు. దేవుడు నిజముగా వ్యక్తుల ద్వారా జరిగించిన కార్యాలని వాళ్ళ పబ్లిసిటీ చేసుకోరు. ఎందుకంటే ఎక్కడ 2-3 సంఘముగా కూడుకుని ఆయన నామాన్ని కూడుకొని ప్రార్థిస్తారో, ఎక్కడ సంఘ పెద్దలందరూ కూడుకొని నూనె రాసి ప్రార్థన చేస్తారో అలాంటి దగ్గర ఖచ్చితంగా హీలింగ్స్ జరుగుతాయి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు మనకి ఈ గొప్ప కార్యాలు జరిగాయి మా సంఘంలో, ఇక హీలింగ్స్ కోసమే మా సంఘం పుట్టిందంటే ట్రాక్ ఏదో తప్పుతుంది, అది అర్థం. నా మాటలు అర్థమవుతున్నాయి లేదంటే స్వస్థతలు ఉన్నాయా? ఉన్నాయి. స్వస్థతలు ఎక్కడ జరగవంటే ఇదిగో ఆ ఫ్లెక్స్ చేసి వ్యాపారం పెట్టి రేపు వచ్చే తారీఖున మాకు అక్కడ ఉంది రండి ఎర్రసున్ని అంటే జరగవు. ఎలా జరుగుతాయంటే స్వస్థతలు గుర్తుపెట్టుకోండి, దేవునికి నీకు కొన్ని కమిట్మెంట్లు కావాలి. హిజ్కియా అడిగాడు, దేవా నేను ఎలా బతకాడు నీకు తెలుసు, నాకు కొంచెం ఆయుష్కాలమే కమిట్మెంట్. స్వస్థత వచ్చింది. ఆ లోపల జనాల మధ్య నుంచి వచ్చిన తల్లి ఆయన వస్త్రాన్ని తాకింది, ఆయన ముట్టితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. ఆ స్వస్థత జరిగిపోయింది. ఎరుకో ప్రజలందరూ వచ్చి అడిగారు, ప్రవ్వా అయ్యా మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు దేవుడు జాలిపడ్డాడు, ఇచ్చిన శాపాన్ని తీసేశాడు. ఇవన్నీ మనకేం అర్థమవుతున్నాయి? ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి చెప్పండి? ఎక్కడ దేవునికి ప్రజలు దగ్గర అవుతారో అక్కడ ఖచ్చితంగా ఈ రోజుకి చెప్పండి దేవుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. మళ్ళీ అద్భుతాలు అన్నామని మళ్ళీ రేపు తిరగకండి. మీకు బాగా అర్థం కావాలి అంటే నేను కాకినాడలో సిరీస్ స్టార్ట్ చేశాను, పరిశుద్ధాత్ముడు 1, 2, 3, 4, ఈరోజు 4. అసలు పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడో చెప్తున్నా. మీరు దయచేసి మీకు చేతులకి దండం పెడుతున్నాను, మీరు వినండి ఖచ్చితంగా. అది నిజానికి ఆ సిరీస్ ఇక్కడే స్టార్ట్ చేయాలి. అది 1 year 1.5 year ఉంటుంది ఆ సిరీస్ చెప్పాలంటే. దెబ్బగా చచ్చి ఖాళీ అయిపోతే ఇక్కడ ఆపేశాను నేను. మా ఊళ్ళు కొంచెం మొండోలు కనుక అక్కడ స్టార్ట్ చేశాను. మీరు అది ఫాలో అవ్వండి. పరిశుద్ధాత్ముడు ఏమో ఉన్నాడో, ఆయన కార్యాలు ఏంటో, ఈ అట్టిపొలు గొడవ ఏంటో, ఈ మిరాకిలు గొడవ ఏంటో, ఈ భాషలు ఏంటో ఒక్కదాని వెనకాల ఒకటి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అసలు పరిశుద్ధాత్ముడి విషయాలు మేము వింటుంటే ఈరోజు ఆశ్చర్యపోయే సంగతులు మనం విన్నాం అక్కడ. కాబట్టి దేవుని దయ వల్ల మీ 2 వారాల్లో మనం ఆలోచించాం. పిల్లలు పళ్ళు పలహారాలు నీటి ఓట్ల వల్ల పుట్టరు. పిల్లలు ఎలా పుడతారు చెప్పండి? దేవుని కృప వల్లనే పిల్లలు పుడతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయలేని వారు నిలబడండి. జరుగుతున్న ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొనండి. దయచేసి ఎవరూ బయటకు వెళ్ళిపోవద్దు. దేవుని కార్యాల్లో జ్ఞాపకాలు చేసుకుంటూ ఆయన ఇచ్చిన నిబంధన రక్తాన్ని, నిబంధన రొట్టెను మనం తీసుకుంటూ మన దేవుడిని మరింత ఉన్నతంగా దగ్గర చేయడానికి మనం ప్రాధాయపడదాం, ప్రార్థిద్దాం. దయచేసి ఎక్కడున్నవారు అక్కడ మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయలేని వారు లేచి నిలబడండి. ఎవరైతే సంఘ పెద్దలు ఉన్నారో వారందరూ వచ్చి ప్రభురాత్రి భోజనంలో పాల్గొనండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ విలువైన సంగతులు తండ్రి 2 వారాలు మేము చూసాం. సందర్భం వేరు, బయట జరుగుతున్న వేరు తండ్రి. బైబిల్లో మీరు చేసిన కార్యాలు వేరు, వాటిని అడ్డు పెట్టుకుని బయట చేస్తున్న వేరు తండ్రి. అంటే ఈ రోజుతో తండ్రి ఈ విషయాలు మేము ఇక్కడ ఆపేస్తున్నాం దేవా. ఒకవేళ మరలా ఎవరైనా తండ్రి తప్పుడు సంకేతాలు, తప్పుడు వివరణలు తండ్రి వాక్యపు అర్థాలు మార్చేసిన వారు ఎవరైనా మాకు తారసపడితే తండ్రి వాటి గురించి వివరించడానికి మరలా మాకు తగిన జ్ఞానం అనుగ్రహించండి. సంఘాన్ని తండ్రి సత్యము బోధించడం ఎంత అవసరమో, దుర్బోధలు వస్తున్నప్పుడు కూడా తండ్రి సంఘాన్ని కాపాడుకోవడం ఎంతో ప్రాముఖ్యం తండ్రి.
తండ్రి తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి వింత వింత బోధలు, వింత వింత మనసులు, వింత వింత పోకడలు తండ్రి మాకు కనబడుతున్నాయి దేవా. ఇక రాను రాను తండ్రి ఈ సోషల్ మీడియా కల్చర్లో సంఘం ఏమవుతుందో, ప్రజలకి సత్యం కన్నా తండ్రి వివాదాలే వాళ్ళకి ఇష్టంగా ఉంటున్నాయి దేవా. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది పాటించవలసినదో, ఏది ప్రఖ్యాతి కలిగినదో, దేన్ని వెంబడించాలో కనీసం తెలియని పశుప్రాయుల వలె ఉన్నారు తండ్రి. అండి ప్రజలకు బోధించగలిగే జ్ఞానం మాకు అనుగ్రహించండి. మమ్మల్ని దేశిస్తున్న వారిని దీవించండి. మాకు వ్యక్తుల మీద పగలేదు తండ్రి, వ్యక్తులంటే మాకు ద్వేషం లేదు తండ్రి. వాళ్ళ బోధ అంటేనే తండ్రి మాకు వ్యతిరేకం దేవా. మేము వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించం, వ్యక్తిగతంగా ఎవరిని తండ్రి మేము దులుమాడం తండ్రి. అది సంస్కారం కాదు, బైబిల్ మాకు అది నేర్పించలేదు. ప్రభు ప్రేమలో తండ్రి మేము అది చూడలేదు తండ్రి. వాళ్ళ యొక్క ప్రవక్తన మాకు అనవసరం తండ్రి. మేము చూస్తున్నది వాళ్ళ బోధ. వాళ్ళ బోధే సంఘానికి ప్రమాదం తండ్రి. ఆ ప్రమాదకరమైన బోధలను తండ్రి సంఘంలోనికి రానివ్వకుండా తండ్రి అరికెట్టే ధన్యత తండ్రి మాకు అనుగ్రహించారు తండ్రి. మరింత మమ్మల్ని బలపరచండి. మా ప్రజలను వింటున్న మీ ప్రజలను, మీ సంఘమును తండ్రి మరింత జ్ఞానయుక్తమైన బిడ్డలుగా ఆశీర్వదించండి. ఈయన వాక్య ప్రకారం తండ్రి ఈ సారము గుండెల్లో దాచుకుని ఏ దుర్బోధకుడు తండ్రి వాడి కరపత్రం ద్వారా కానీ, ఉపదేశం ద్వారా కానీ తండ్రి మా వలన పంపబడ్డారని పౌలన్న మాటలు తండ్రి మేము వీరి తాలూకే మీ తాలూకే అనే తండ్రి ఇలా లాలూజీ మాటలు మాట్లాడి ఎవరైనా దగ్గరకు వచ్చిన వాటిని నమ్మక, ప్రతి ఆత్మను నమ్మక తండ్రి. ఏది సత్యమో ఏది అసత్యమో తండ్రి బేరేజీ వేసుకునే జ్ఞానం ఇవ్వండి తండ్రి. మాకు కూడా ఇంకా జ్ఞానం నేర్పించండి. మాకు కూడా మీ లోతైన అనుభవాలు మాకు అనుగ్రహించండి తండ్రి. ఇప్పుడు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మేము ప్రభురాత్రి భోజనంలోకి తండ్రి తిరిగి వెళుతున్నాం తండ్రి. ఆ నిబంధన రక్తాన్ని, నిబంధన తండ్రి రొట్టెను మేము విరుస్తుండగా తండ్రి మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.